ఒక సినిమా అయిపోయింది, ఇప్పుడు రెండో సినిమా ఏంటి? చామదుంపలు వేరుశనగల పులుసు. చామదుంపల వేరుశనగల పులుసు. అబ్బా కొంచెం కష్టంగా ఉంది బామ్మ పేరు. పల్లీలను. సరేలే, మీరు చెప్పిందే అంటాను. సరే, దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఉడికించిన చామదుంపలు, వేరుశనగ పప్పు పొడి, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి ముద్ద, నూనె, కరివేపాకు, టమాటో ముక్కలు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు. బామ్మ రెండో సినిమా, అదే రెండో వంటకు కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? అలాగేనమ్మా. మరి దీనికోసం ముందుగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలా? ఏమీ లేదమ్మా, అదిగో వేరుశనగ పప్పు తీసుకొచ్చి వేయించుకొని అలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. అంతేనా? అంతే. చామదుంపలు ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలి. అది ఎలాగో మనం చేస్తూ ఉంటాం. సరే, ఇది ఆన్ చేస్తా. వంట చేసే ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది మృదుల చెప్పే వంట అన్నమాట. ఎంత నగ్న సత్యం కనిపెట్టావు. అసలు అంత పోగడకు బామ్మ, మళ్ళీ ఏంటో నాకు మళ్ళీ మర్చిపోతాను, నేను ఇది కూడా మర్చిపోతాను. సరే, ఇప్పుడు మనం నూనె వేసుకున్నాం. నూనె వేడి కొంచెం ఒక 2 నిమిషాలు కావాలి కదా. అవును, నూనె వేడెక్కడానికి. ఇది మనకి వేరుశనక్కాయలు మనకి పల్లీలకి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే కదా బామ్మ? రెండు ఒకటేనమ్మా, ప్రాంతాలు బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఇది వేడెక్కింది బామ్మ. ఓకే. ఆవాలు, ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తున్నాం. జాగ్రత్త, మొహం మీద కాలిపోయింది పేలిపోయింది అని పరుగులు పెడతావు నువ్వు. అవును, సరేనా? అదిగో. అవును బాబా, మరి మొహం మీద పడితే మళ్ళీ ప్రాబ్లం కదా. ఏం అవ్వదు, నువ్వు అలా చూస్తూ ఉండు. అది పేలకుండా ఇప్పుడు చూడు, ఉల్లిపాయ ముక్కలు వేస్తే అవి పైకి రావు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసాం, అవి వేగని. ఉల్లిపాయ ముక్క వేగని. ఉల్లిపాయలు కొంచెం మగ్గితే అల్లం వెల్లుల్లి ముద్ద వేద్దాం. ఇందాకే చెప్పాను, నువ్వు సరిగ్గా కలుపు. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ బామ్మ, నెక్స్ట్ ఉండు మరి, అది కొంచెం మగ్గని. మరి కంగారు పెట్టేస్తే వంటలు తొందరగా అవ్వవు కదా. ఇప్పుడు ఇదిగో కలుపు. ఇప్పుడు రెడ్ కలర్గా మారిపోయింది కూర అంతా. మరి ఇంకా వస్తుంది. ఇప్పుడు ఇదిగో. అబ్బా, ఇప్పుడు రెడ్ కలర్ అంటే మిర్చి, కారం. ఇది పులుసు కాబట్టి కొంచెం కారం. ఓకేనా? కొంచెం పసుపు, కారం. రెడ్గా అయిపోయింది బామ్మ. నెక్స్ట్ బామ్మ, ఇదిగో ఈ చింతపండు పులుసు వేస్తున్నాం. చింతపండు పులుసు వేసామా? అది కొంచెం మనకి పచ్చి వాసన వస్తుంది కదా. అవును, అది కొంచెం ఉడికితే చాలవి. ఇది కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోయి దగ్గరికి అయ్యే వరకు కొంచెం మనం వెయిట్ చేయాలి. ఓకే. చింతపండు రసం కూడా వేసేసుకున్నాం కదా. వేసుకున్నాం బామ్మ. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా సినిమా ఇవన్నీ, మరి ఇందులో హీరోయిన్లు ఎవరు? హీరోయిన్లు ఎవరు అంటే, ఈ కూర పేరు ఏం పేరు? చామదుంపలు పల్లీల పులుసు కదా. మెయిన్ ఆ రెండే. అవును. అందువల్ల ఇప్పుడు ఈ కూరకు సంబంధించి చామదుంపలు పల్లీలు హీరోయిన్స్. అలాగే సినిమాలో హీరోయిన్స్ చాలా ముఖ్యం అన్నమాట. అన్నిటికీ పోలిక పెట్టేస్తావు బామ్మ నువ్వు. అవును మరి. ఇదిగో ఇప్పుడు నెక్స్ట్ చామదుంపలు వేసాం. ఉడకబెట్టిన చామదుంపలు. అవును, అది ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు. ముందుగా ఉడికిపోయాయి కాబట్టి మనం 2 నిమిషాలు అవి ఉడికితే చాలు. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాం. ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు. పులుసు కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. కలుపు. ఇప్పుడు మనం దగ్గర అయిపోయింది కూర మంది. ఇప్పుడు ఇందుకో ఇప్పుడు హీరోయిన్లలో ఏదో ఒకటి వేస్తున్నారు, అదేంటి తెలియదు మనకి. మళ్ళీ మొదటికి వచ్చిందమ్మా ఈ పిల్ల. అడగలేదు అమ్మ, చెప్పాను. ఓకే. ఇప్పుడు పల్లీల పొడి లేకపోతే వేరుశనక్కాయల పొడి. ఇప్పుడు చామదుంప వేరుశనగ పప్పుల పొడి రెడీ. చామదుంప పల్లీల పొడి కూర రెడీ. ఇది ఆఫ్ చేసేనా? ఆపే, అంతే. ఓకే బామ్మ, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకో.
రెడీ అయిపోయింది కదా బామ్మ. అవునమ్మా. చామదుంపల వేరుశనగల పులుసు. ఉమ్. ఇదండి జానకి బామ్మ మనకు పరిచయం చేసిన చామదుంపల వేరుశనగల పులుసు. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. చామదుంపల వేరుశనగ పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, చింతపండు పులుసు, ఆవాలు, నూనె, కారం, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీల పొడి, ఉడికించిన చామదుంపలు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, టమాటా ముక్కలు, కారం, పసుపు, చింతపండు పులుసు వేసి కాసేపు ఉడికించాలి. కాసేపటి తర్వాత అందులో ఉడికించిన చామదుంపలు, తగినంత ఉప్పు, పల్లీల పొడి వేసి బాగా కలుపుకొని కొద్దిగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చామదుంపల వేరుశనగ పులుసు రెడీ.